మన ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తునామమున చేరిన సంఘం అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. గత కొన్ని వారాలుగా మనం ఒక వాక్యాన్ని మూలంగా తీసుకుని కొంతమంది భక్తుల్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. గత 4 వారాలుగా పాత నిబంధనలో కొంతమంది భక్తుల్ని మనం ధ్యానించాం. భక్తులు ఎప్పుడు ఒక లిమిట్ లేదు, వారికి చాలామంది ఉన్నారు. ఈ అంశాన్ని మరి 1-2 వారాల్లో ముగించాలనే ఆలోచనతో ఈరోజు క్రొత్త నిబంధనలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మన మూల వాక్యం తీయకుండా చెప్పాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17. కొంతమంది జాగ్రత్త పడి ముందు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. చదవండి, చెప్పండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరి అన్న ప్రకారము నడుచుకున్న వారిని గురి పెట్టి చూడుడి. గట్టి చెప్పండి మాట. నడుచుకున్న వారిని, గట్టి చెప్పాలి. నడుచుకున్న వారిని, ఇంకా గట్టిగా, నడుచుకున్న వారిని గురి పెట్టి చూడుడి. గురి పెట్టి చూడుడి. ప్రేమగల మా ప్రభా, మహోన్నతమైన దేవ, ఇంతవరకు మీరు మార్గము నిర్దేశకుడవని, ఆశ్చర్యకరుడవని, వాగ్దానములను నిలుపుకునే దేవుడవని ఇద్దరు భక్తుల జీవితాల ద్వారా మిమ్మల్ని ఆరాధించడం మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్ర వందనాలు. మీ బల్ల ఎదుట సాగిలపడి ఉన్నాం. వాక్యం మీది. నన్నును వినుచున్న నీ బిడ్డలను మీ ఆత్మ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాను. ఈరోజు చాలామంది రాలేదు. కారణం మీరు ఎరుగుదురు. బలహీనతలను బట్టో, శ్రమలను బట్టో, నిర్లక్ష్యాన్ని బట్టో. ప్రభా, దయచేసి మార్గం మధ్యన ఉంటే త్వరపెట్టి వాక్యము పోగొట్టుకునకుండా వచ్చి నేర్చుకుని, మార్చుకుని, మాదిరికరంగా ఉండి మార్గదర్శకులుగా ఉండడానికి కృపను దయచేసి మేలుతో నింపమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రతి వారం ప్రారంభంలో ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాం. నాకు కొంతమంది మాదిరి, నేను ఎవరికి మాదిరి. ఆ కొంతమందికి దేవుడు మాదిరి. వారు దేవుని పోలి నడుచుకోవడానికి నిర్ణయించుకున్నవారు. మనము ఎవరిని పోలి నడుచుకోవడానికి నిర్ణయించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:3. ఎందుకు తీస్తున్నారు తెలియదు, అక్కడ ఏముంటుందో. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. అందరూ చెప్తాం ఈ మాట. కావున ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకునుడి. దేవుని ఉద్దేశం బ్రతికేంటి అలాగా? యేసుప్రభు నమ్ముకున్నారు కదా, మునిగారు కదా, ఏదో రొట్టి ముక్క నోట్లో వేసుకుంటున్నారు కదా, చలో నడిచేయండి అంటలేదు. నన్ను పోలి నడుచుకోండి, అది దేవుని యొక్క ఉద్దేశం. మనము దేవుని పోలి నడుచుకోవాలని ఆయన ఉద్దేశం. ఈరోజు 3 భక్తుల్ని మనం ధ్యానించుకుంటాం. 2 భక్తుల్ని క్రొత్త నిబంధనలో, 3వ భక్తుడు మన ప్రస్తుత కాలం, మన సెంచురీస్లో ఉన్న మిషనరీ జీవితాన్ని ధ్యానించుకుంటూ ఉంటాం. ఈరోజు మనము నేర్చుకునే భక్తులు ఎవరు అంటే, అపోస్తలుడైన పేతురు, భక్తుడైన బర్నబా, 3వది డేవిడ్ బ్రేనార్డ్. మొదటిగా దేవుడు మనతో మాట్లాడే మాట ఎవరంటే పీటర్. ఆయన పేరు ఏంటి అంటే పేతురు, సీమోను అనబడిన పేతురు. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో చెప్పగలరా? చెప్పండి. సీమోను, 2వది పేతురు, 3వది కేఫా. పీటర్ అనే పదం పెట్రాస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. పెట్రాస్ అంటే అర్థం ఏంటంటే రాక్. చెప్పండి, పెట్రాస్ అంటే అర్థం ఏంటండి? రాక్. రాక్ అనగా రాయి. ఈ సీమోను అన్న పదానికి కొంతమంది చరిత్రకారులు చెప్తారు ఏంటి అంటే ఇసుక స్వభావము, అంటే స్థిరత్వము లేని స్వభావము. స్థిరత్వము లేనప్పుడు ఇసుక ఉందండి. అందుకోసం బైబిల్ గ్రంథంలో ఇసుక గురించి చెప్తూ, రాయి మీద కట్టబడిన ఇల్లు వాన వచ్చినా వరద వచ్చినా కూలలేదు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలబడేను అని ఉంది కదా.
అంటే ఇసుక అనేటువంటిది స్థిరత్వం చూపలేదు, గట్టిది కాదు. ఇసుక మీద కట్టబడింది ఏది కూడా, నిలబడింది ఏది కూడా స్టాండర్డ్గా ఉండదు. రాయి మీద కట్టబడేది స్టాండర్డ్గా ఉంటుంది. ఒకనాడు ఇసుక స్వభావం, చంచలమైన స్వభావం, మారిపోయే స్వభావం, అతలాకుతలంగా ఉన్న తన జీవితాన్ని దేవుడు పీటర్ అంటే కేఫా అనగా రాయి అనగా రాయి అంటే యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి బండ మీద తన జీవితాన్ని కట్టాడు. అదే పేతురు యొక్క జీవితం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ క్యారెక్టర్ స్టడీ చేయట్లేదు. నేను క్యారెక్టర్ స్టడీ ఓన్లీ మంగళవారం వాక్య పరిచయ కూడికలో చేస్తాను. ఇక్కడ క్యారెక్టర్ స్టడీ కాదు. ఈ క్యారెక్టర్లోంచి 4-5 విషయాలు మాత్రమే ధ్యానించుకుంటాం. ఈయన విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే, మొదటిది ఈయన పిలుపు, రెండవది ఈయన యేసుని వెంబడించిన జీవితం, మూడవది యేసు మరణ పునరుద్ధానములో ఈయన స్వభావం, నాలుగవది ఆయన సేవ. 4 విషయాలు త్వరగా ఆయన విషయాలు మనం నేర్చుకుంటాం. మొదటిది ఏంటి అంటే ఆయన పిలుపు. మత్తయి సువార్త 4:18 ఆయన పిలుపును మనం చూస్తూ ఉన్నాం. చదవండి, మత్తయి సువార్త 4:18 చదవండి. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రేయ అది ఆయన నా వెంబడినండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జానులుగా చేసేదరని వారితో. చాలండి. ఇక్కడ 12 మంది శిష్యులు కూడా అలాగే పిలువబడ్డారు. కానీ ఈరోజు మనం పేతురు గురించి మాత్రమే ధ్యానించుకుంటున్నాం. సరే, మనకి ఈరోజు పేతురు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు బాగా వాక్యం ఎరిగిన సంఘం మీరు కాబట్టి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. కింద కూర్చున్న బ్రదర్స్ ఎవరైనా పేతురు ఏ ఊరైనా చెప్పలేరు? చెప్పలేవరైనా? బెత్సైదా వాడు చెప్పండి. ఏ ఊరతను? బెత్సైదా. వాళ్ళు వచ్చి చేపలు పట్టుకోవడానికి గలిలయ సముద్ర తీరానికి వచ్చారు. బావినారు. ఈ పేతురు వాళ్ళ మమ్మీ డాడీ గురించి లేదు, కానీ వాళ్ళ డాడీ పేరుంది బైబిల్లో. చెప్పండి అమ్మా. వెరీ గుడ్. యోనా. చెప్పండి ఎవరైనా. యోనా. ఈ పేరు ఎక్కడ కనపడుద్దంటే మీకు యోహాను సువార్త 21:15 యోనా కుమారుడైన, చెప్పండి ఏముంది అక్కడ చదవండి. 21:15 క్షమించండి, ఆయన పేరు ఏంటండి? యోహాను కుమారుడైన. అంటే వీళ్ళ డాడీ పేరు ఏంటండి? యోహాను. చెప్పండి ఎవరైనా. యోహాను. వీళ్ళ మమ్మీ పేరు బైబిల్లో లేదు. ఈయన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నాకు ఫాస్ట్గా వెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. పిలుస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ప్రొఫెషన్ ఏంటి? జాలరి, చేపలు పట్టే వృత్తి, కొంపు, నీసు కొంపులో బ్రతికే వ్యక్తి. ఈ చేపలు వ్యాపారము చేపలు పట్టి ఊళ్ళోకి వెళ్ళి వ్యాపారం చేస్తారు వీళ్ళు. ఈ చేపలు పట్టే ఈ వ్యక్తిని తన తమ్ముడైన ఆంద్రేయుని దేవుడు పిలిచి ఏమన్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టులు జాలరుగా చేస్తాను. ఇది ఒక పిలుపు. రెండవ పిలుపు ఎక్కడ అంటే, ఈయన యేసు క్రీస్తు ప్రభుని ఎరగక మునుపు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క బాప్తిస్ము ఎరిగినవాడు. యోహాను సువార్త 1 యోహాను సువార్త 1 40 చదువుకుందాం. నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదువని చెప్పాను. కేఫా అన్నమాటకు రాయి అని అర్థం. చాలా జాగ్రత్త వినాలి. రెండవసారి పిలుపు. మొదటి పిలుపు ఏంటి అంటే యేసు ప్రత్యక్షముగా పిలిచిన పిలుపు. రెండవసారి
బాప్తిస్మిచ్చి యోహానును వెంబడించి ఆంద్రేయ అంటే తన తమ్ముడు యేసుక్రీస్తు ప్రభు అలా వెళతా ఉండగా ఈ బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేయబడినప్పుడు యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభు ఎలాంటి వాడో, యేసు ప్రభు ఎక్కడ కాపురం ఉంటున్నాడో, యేసు ప్రభు నిజమైన అభిషిక్తుడు, క్రీస్తు, రక్షకుడు అని ఎరిగిన తమ్ముడు తన అన్నగారిని తీసుకొచ్చి యేసు ప్రభుకి పరిచయము చేశాడు. ఇది రెండవ పిలుపు. చాలా జాగ్రత్తగా గమనించాలి. సీమోను పేతురును దేవుడు ఎంత ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన శిష్యులందరిలో మొట్టమొదటి పిలుపునందుకున్న శిష్యుడు. అది ఆధిక్యత, అతనికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత. కానీ అతను యేసు ప్రభు యొక్క పోలికలోకి రావాలంటే చాలా ప్రాసెస్ అవసరమైంది. ఇక్కడ కూర్చున్న మనం పేతురు గురించి ఒక్కొక్క మాట ఆలోచించుకుంటూ ఉంటే మన జీవితాల్లో కూడా మనము పనిలో ఉండగా, మనము వ్యాపారంలో ఉండగా, మనము వ్యవసాయంలో ఉండగా, మనము ఉద్యోగంలో ఉండగా ప్రభువు మనల్ని పిలుస్తున్నాడా? రెండవది, ఎవరి ద్వారానైనా బాగా ఎరిగిన ద్వారా వ్యక్తి వలన పరిచయం చేయిస్తున్నాడా? అలా పరిచయం చేసి పిలవబడినప్పుడు మనము సీమోను పేతురు వలె విధేయత చూపు వారముగా ఉన్నామా? ఆయన ఏం చేశాడంటే వెంబడించడం ప్రారంభించాడు. యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించిన వాడు, నేను డీప్గా వెళ్ళట్లేదు, మళ్ళీ చెప్తున్నది క్యారెక్టర్ స్టడీ కాదు. వెంబడించడం ప్రారంభించిన తర్వాత యేసు ప్రభు ఎవరో ఆయన సింపుల్గా నమ్మలేదు. ఆయన తరచి తెలుసుకున్న వ్యక్తి సీమోను పేతురు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఎవరో చెప్తే వచ్చేసి ఆయన అదిగో అక్కడికి వెళ్తున్నాడంటే ఆయన కూడా వెళ్ళిపోయిన వాళ్ళం కాదు. మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో కూడా పేతురు వంటి అనుభవాలు కలిగిన వాళ్ళం. పేతురు గురించి ఒక మాట చెప్పబడింది. ఆయన ఎలాంటి వాడు అంటే దుడుకు పేతురు అంటారు. ఆయన చెప్పండి, ఏమంటారు? దుడుకు. ఎటువంటి దుడుకు వాడంటే బాగానే ఉంటాడు, ప్రభుతో బాగానే ఉంటాడు, తక్కువ తప్పిపోతూ ఉంటాడు. ఈరోజు మనం కూడా పేతురు లాంటి స్వభావం కలిగిన వాళ్ళం. చూడండి, రా నా వెనకాల రా అన్న తర్వాత వెంబడిస్తానే ఉన్నాడు కానీ తన పడవను, తన వలను, తన చేపలను విడిచిపెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాల దగ్గరకు వచ్చినప్పటికీ సంపూర్ణ పిలుపులోనికి, సంపూర్ణ విధేయతలోనికి వచ్చాడు. ఈ వాక్య భాగాన్ని రాసుకునే వాళ్ళు రాసుకోండి, నేను దీన్ని క్షుణ్ణంగా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు సముద్ర తీరమున ఆయన ప్రసంగం చేయడానికి అక్కడ ప్రజలు తండోపతండాలుగా మీద పడుతున్న సమయంలో కొంచెం స్టేజ్ అవసరమై, యేసు ప్రభుకి స్టేజ్ వేదిక అవసరమై ఒక పడవని ఎంచుకున్నాడు. ఎవరి పడవని ఎంచుకున్నాడు? సీమోను పేతురుదైన పడవ. మిగతా లేవా? మిగతా బోట్స్ లేవా? చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలాసార్లు అనుకుంటాం నేనే దొరికేనా దేవుడికి, నన్నే పిలవాలా, ఇంకెవరు లేరా? గుర్తుంచుకోండి, ప్రభువు పిలవడంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు, ఉద్దేశం అనేటువంటిది ఉంటుందని మర్చిపోవద్దు. ఇది ఎటువంటి ఏర్పాటు, ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాటు అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు క్రీస్తు ప్రభువు ప్రత్యేకముగా ఆయన పడవను, ఆయన దోణెను ఏర్పాటు చేసుకుని నేను కూర్చుని కొంతసేపు వాక్యం చెప్తానయ్యా అన్నాడు. ఆయన కూర్చుని వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ పడవని కొంచెం సముద్రంలోకి తోసి, సముద్రం తోసిన పడవ కొట్టుకుపోకుండా ఉండాలంటే దానికి ఏం చేయాలి? ఇప్పుడు లంగరు వేసి తాడు కట్టాలి. సో ఈయన ఏం చేస్తున్నాడంటే చాలా అలసిపోయి ఉన్నాడు. బావినండి, బాగా వినాలి దేవుని ప్రజలారా, చాలా అలసిపోయి ఉన్నాడు, చాలా విసిగిపోయి ఉన్నాడు. అలసిపోవడానికి కారణం ఆయన వృత్తి రీత్యా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన ఏం చేస్తున్నాడు? రాత్రంతా చేపలు పట్టుకునే వాళ్ళు ఎప్పుడు పడతారంటే రాత్రి టైంలో పడతారు. రాత్రంతా చేపలు పట్టాడు. పొద్దున్న మళ్ళా మన పని పాట లేకపోయినా కళ్ళు మొదలు పడతా ఉంటాయి. కానీ పాపం ఆయన రాత్రంతా చేపలు పట్టి నిద్రావస్థలోనికి వెళ్ళే ఇంటికి నిద్రపోవాలనుకున్నాడు. పాపం
తొందరగా వలలు కడిగేసుకుని వలలు దాచుకుందాం అనుకున్నాడు. ఇంతలో యేసు ప్రభువుడు, సార్ ఒకసారి ఎల్దిగానే ఇంటికి కానీ కొంతసేపు వాక్యం వింది కానీ అని ఉద్దేశంతో, ఎందుకంటే ఈ పేతురును ఉద్దేశించి ఆయన పేతురుని సంపూర్ణ విధేయతలోనికి ఎన్నుకోవాలనే ఉద్దేశంతో, పేతురుని సంపూర్ణంగా వెంబడించువానిగా చేయాలనే ఉద్దేశంతో పేతురు పడవని ఏర్పాటు చేసుకుని ఆ పడవలో కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తి ఇంకేం వేడి చేస్తున్నాడు. ఎందుకు వేడి చేస్తున్నాడు చెప్పాలి. ఎందుకు వేడి చేస్తున్నాడు పేతురు? ఎప్పుడు దిగుతాడా ఈయన? ఎప్పుడు పడవ దిగుతాడా? ఎప్పుడు ప్రసంగం అవుద్దా? తాడు కట్టేసి ఇంటికి వెళ్ళి బొజ్జుందాం అనుకున్నాడు. పిల్లలు వినపడుతుందా? పెద్దవారు వినపడుతుందా? అలాంటి ఉద్దేశంతో ఉన్న పేతురు ప్రసంగం విన్నాడు. ప్రసంగం అయిన తర్వాత చూడండి, యేసు ప్రభు కొన్నిసార్లు సరదాగా కూడా మాట్లాడుతున్నాడు అనుకుంటాం. అప్పుడు అంటున్నాడు, పేతురు రా చేపల పడదామన్నాడు అన్నాడు. అప్పుడు అన్నాడు, ప్రభువా రాత్రంతా శ్రమ పడ్డాను, ఒక్క ఫిష్ దొరకలేదు. అయినను, గట్టి చెప్పండి మాట, అయినను నీ మాట చొప్పున వల వేతును. గట్టి చెప్పండి, అయినను నీ మాట చొప్పున వల వేతును. మనం ఏం చేస్తాం? చెప్పేవులే, నువ్వెవరివి? వడ్రంగివి. నువ్వెవరివి? ఒక స్పీకర్వి. నువ్వెవరివి? ఒక మినిస్టర్వి. మినిస్టర్ అంటే రాజకీయ నాయకుడు కాదు సుమా, మళ్ళీ చెప్తున్నాను. ఇంగ్లీష్లో మినిస్టర్ అంటే, బైబిల్లో మినిస్టర్ అన్న పదం ఎక్కడున్నా పాస్టర్ అని అర్థం గుర్తుంచుకోండి. కాబట్టి నువ్వు పెద్ద పాస్టర్వి, నీవు ప్రసంగాలు చేయడమే పని. రాత్రంతా ఫిషెస్ పట్టాను, నా పని అది. ఎక్కడ వలయ్యాలో ఎలా పట్టాలో నాకు తెలియదేంటి అంటాం మనమైతే. ఆయన అన్నాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుము. అప్పుడు పేతురు ధోనిని లోతు కంట నడిపించాడు. ఈరోజు ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలి. బెత్లెహేం ప్రార్థనా మందిరంలో విశ్వాసులారా, ప్రభువు మనల్ని పిలిచినప్పుడు ఎంతవరకు దేవుడు చూపిస్తున్నాం? పేతురులాగా ఊగుతూ ఉన్నామా? పిలిచేళ్ళే అన్నాడు కానీ ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టుకుంటే అయితే నాకు మద్దెక్కడా అనుకున్నాడు ముందు. ఆ తర్వాత సర్లే మా తమ్ముడు పరిచయం చేశాడు, చూద్దాంలే ఏం సంగతి అనుకున్నాడు. మూడవసారి అర్థమైంది ఏంటి అంటే, ఈయన ప్రసంగం చేసేవాడు మాత్రమే కాదు, అద్భుతాలు చేసేవాడు అని విశ్వాసముతో యేసు ప్రభు కూడా వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈనాడు మన జీవితాల్లో కూడా మన ధోనిలో ప్రభువుని పిలుచుకున్నప్పుడు, మన ధోనిలో ప్రభువుని కూర్చోబెట్టినప్పుడు, మన ధోనిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటున్నాడన్నమాట గుర్తుంచుకోండి. మన బ్రతుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడన్నమాట గుర్తుంచుకోండి. మన బ్రతుకుని ఏర్పాటు చేసి ప్రత్యేకించుకున్న దేవుడు మనలో ఆయన కూర్చుంటాడని గుర్తుంచుకోండి. కూర్చున్న దేవుడు లోతు కంట వెళ్ళమంటాడని గుర్తుంచుకోండి. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాలు, నీకు యేసు ప్రభు తెలుసా అంటే తెలుసండి. ఎంతవరకు తెలుసు? పైన తెలుసు, లోతు కంట వెళ్ళే ఆశ లేదు. గుర్తుంచుకోండి, లోతు అనుభవం లేకపోతే, లోతు కంట వెళ్ళే అనుభవం లేకపోతే, డీప్ ఇంటూ ద సీ, సముద్రం లోపలికి వెళ్ళే అనుభవం లేకపోతే, సముద్రంలో నడిపించే దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసం లేకపోతే అద్భుతము చూడలేము, దేవుని కార్యాలను అనుభవించలేము. చెప్పండి గట్టిగా, అద్భుతం చూడగలమా? దేవుని కార్యాన్ని అనుభవించగలమా? నో. అనుభవించాడండి, వెళ్ళాడు. ఏం జరిగింది? వల వెయ్యగానే వల పైకి రావట్లేదు. ఇక విస్తారమైన చేపలు. ఇక చూడండి, నీకు కంగారు వచ్చేసింది, మామూలు కంగారు గారు. మీరు అనుకున్నారు సండే స్కూల్ కథ చెప్తుంది ఏంటి అక్క అన్నట్టుగా చూస్తున్నారు. బాగా వినాలి. ఈయనకు మామూలు కంగారు కదా. ఏం కంగారు వచ్చింది? సంజ్ఞలు చేస్తున్నాడు. సముద్రం వినపడదు కదా, అవతల పడవళ్ళు ఎలా ఉన్నారు, తొందరగా అర్జెంటుగా సంజ్ఞలు చేశాడు. పడవలు నిండిపోయినాయి. ఇక విస్తారమైన ఫిషెస్ చూసి ఒక్కసారిగా సముద్రంలోకి దూకేసి సిగ్గుపడి ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాడు. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నీ పిలుపు నాకు అర్థం కాలేదు, నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు, నీవు నన్ను ఎందుకు పిలుస్తున్నావో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు అంటున్నాడు, ప్రభువా, అక్కడ నాకు చాలా ఇష్టమైన మాట, నేను సేవకు వచ్చి 25 సంవత్సరాలైంది, సంపూర్ణ సేవకు వచ్చి 19 సంవత్సరాలైంది. నా సేవా పిలుపు 19 సంవత్సరాల క్రితం. లూకా సువార్త 5:11 వారు సమస్తమును విడిచి ఆయనను
వెంబడించేది. దేవుడు బిడ్డలారా, అన్నీ విడిచిపెట్టమన్నాడు దేవుడు. ఆ రోజు పేతురు తన వలని విడిచిపెట్టాడు, తన వ్యాపారాన్ని విడిచిపెట్టాడు, తన లాభాన్ని విడిచిపెట్టాడు. చూడండి, చాలాసార్లు ఎప్పుడు వస్తుంది తెలుసా సేవ? వస్తుంది తెలుసా? ఇంకేం ఖాళీ అయిపోయి ఇంకెక్కడ రాణించట్లేదు, ఇంకెక్కడ ఫుడ్ బెడ్ దొరకట్లేదు, ఆ టైంకి వస్తుంది సేవకి. కానీ దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడంటే, నీ చేతుల నిండా డబ్బులు సంపాదిస్తున్న సమయంలో, ఇక నాకు చాలా అభివృద్ధి ఉందన్న సమయంలో విడిచిపెట్టొచ్చే అంటాడు. అది మనకు ఉండవలసిన ధైర్యం ప్రభువుని వెంబడించడానికి. పేతురు ద్వారా నేర్చుకోవాల్సిన సత్యం, ఎంత ఉన్నా, ఎన్ని కలుగున్నా, పొట్ట నిండిన, పడవ నిండిన, అద్భుతాన్ని చూసిన ఒకే అద్భుతాన్ని చూడగలిగాడు. ఏంటి అంటే, తన జీవితాన్ని మార్చగలిగిన యేసును చూశాడు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది పేతురు యొక్క పిలుపు. పేతురు స్వభావాన్ని పొందాం. పేతురు స్వభావం ఎలాంటిదంటే, బాగా దుడుకువాడు. మత్తయి సువార్త 19:27-29 వచనాలు. మీరు రాసుకునే వాళ్ళు 25 నుంచి రాసుకోండి, చదవడం 27-29 చదవండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచి నేను వెంబడించున్నాము. చూసారా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు కూడా పాపం పేతురు పర్సనల్ క్వశ్చన్స్ అడగడం. పేతురు ఎలాంటి వాడంటే లీడర్. లీడర్ అంటే మిగతా శిష్యులందరూ కూడా కొంచెం ముందు తాస్తారన్నమాట. పేతురు, ఇదిగో మత్తయి అని ఉంటాడు కదా, పేతురు, నేనే డబ్బు సంచి వదిలిపెట్టేసి వచ్చాను, మరి ఇల్లు అడుగు యేసుప్రభుని. యోహాను, యాకోబులు అని అడుగుతో మా డాడీని కూడా విడిచిపెట్టేశాము, వాళ్ళని విడిచిపెట్టేశాము, చలో అడుగు అంటే లీడర్ కదా. చూడండి, క్లాసులో లీడర్ మాట్లాడతాడు, మిగతా వాళ్ళందరూ మాట్లాడతారా? లీడరే మాట్లాడతారు. అంతేకాని ఈయన లీడర్ అన్నమాట. ఈయన అంటాడు, మాకేంటంట, మరి అన్ని విడిచిపెట్టుకొచ్చాం కదా, మాకేంటి? సందర్భం ఏంటి అక్కడ? ప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన దుర్లభం. ఎందుకంటే అక్కడ ఒక యవనస్తుడు అంటున్నాడు, యవనస్తుడు ఏమంటున్నాడు? నిత్య జీవం పొందుటకు నేనేమి చేయమన్నాడు. ఏసై ఏమన్నాడు? బాబు, నీకు అన్నీ ఉన్నాయి, ఆస్తి ఎక్కువ ఉంది, ఆస్తి అమ్మి పేదలకు ఇవ్వయ్యా, నన్ను వెంబడించు అన్నాడు. ఆ యొక్క వృత్తాంతం చూసిన పేతురు అంటున్నాడు, ఓహో, అంటే ఆస్తి పరులు దేవుని రాజ్యానికి వెళ్ళరా, మరి మేము కూడా అన్ని విడిచిపెట్టుకొచ్చే, మరి మాకేంటంట? ప్రభు అన్నాడు, ఓహో అలాగా పేతురు, గుర్తుంచుకో, ప్రపంచానికి పునర్జన్మ ఉంది. గట్టి చెప్పండి, ప్రపంచానికి ఏముంది? పునర్జన్మ. ప్రపంచం పునర్జన్మ ఎప్పుడు జరుగుతుంది? ప్రభువు రెండవ రాకడ అయిన తర్వాత ప్రపంచం మీదకి దేవుడు రాజులకు రాజుగా దిగి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేసినప్పుడు, నూతన ఆకాశం నూతన భూమి ఏర్పాటు చేయబడినప్పుడు, ప్రపంచ పునర్జన్మప్పుడు 12 సింహాసనాల మీద కూర్చుంటారు. ఆ సింహాసనాల మీద మీరు ఇశ్రాయేలుకి తీర్పు తీరుస్తారు, మీకు నిత్య జీవం ఇస్తాడు దేవుడు. చూసారా దేవుని బిడ్డలారా? పేతురు ఆయన ఇంకా ఎలాంటి స్వభావంలో ఉన్నాడంటే, భౌతికమైన శరీర స్వభావంతో ఉన్నాడు. ఇంకా ఆత్మచేత నింపబడలేదు పేతురు. బాగా వినండి. ఇది మన జీవితంలో కూడా చాలాసార్లు, నాకేంటి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నాకేంటి, ఏమండి ప్రభువుని నమ్ముకున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నానండి, సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నానండి, నా కడుపు నొప్పి తగ్గలేదండి, నా కాళ్ళ నొప్పి తగ్గలేదండి, నా పిల్లకి పెళ్ళి అవ్వలేదండి, లేకపోతే నా పిల్లలకి పిల్లలు ఇవ్వలేదండి, నాకు ఆస్తి కలిసి రాలేదండి, నా ఇల్లు మారలేదండి, నా ఒళ్ళు మారలేదండి. నేను ఒకటంట, భౌతికమైన అవసరతల కొరకు ప్రభువు దగ్గరికి రావద్దు. ఇది పేతురు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం. ప్రభు అన్నాడు, నా నిమిత్తము, గట్టి చెప్పండి, ఎవరి నిమిత్తము? ఈరోజు ప్రభువు నామము నిమిత్తం. తర్వాత మన మిషనరీ జీవితాన్ని ఎందుకు చూస్తాం. ప్రభువు నామము నిమిత్తం ఏదన్నా విడిచిపెట్టుకుంటున్నామా? మనకంత స్వార్థమే. విడిచిపెట్టుకున్న తర్వాత పేతురులాగా ఏమంటాం? నాకేంటి. ఈ స్వభావం మనకొద్దు. పేతురు చంచల స్వభావం. రెండవ స్వభావం, పేతురు చంచల స్వభావం. అస్తమా నేనే మాట్లాడతాడు, ఎవరు మాట్లాడు, అస్తమా నేనే, ఎప్పుడు టాకింగ్. మత్తయి సువార్త 17:4 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 17:1-10 వచనాలు. మత్తయి సువార్త 17:1-10 వచనాలు. 17:4 మాత్రమే చదవండి. ప్రభువా, మనం ఎక్కడుంటే మంచిది? ఇప్పుడు చెప్పండి, రూపాంతర కొండ మీద ప్రభు
పేతురు, యోహాను, యాకోబులు ముందు తీసుకువెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? వీళ్ళు ప్రత్యేకముగా ప్రభువు యొక్క రూపాంతర స్వభావాన్ని చూసి వీళ్ళలో రూపాంతరం వస్తేమో దేవుడు ఆలోచించాడు. కానీ ఈయన స్వభావం ఏంటి? ప్రభా, కిందన్నీ కష్టాలే, కిందకి వెళ్తే మళ్ళీ నిన్ను కొడతారు, నిన్ను చంపుతారు, మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపుతారు, మాకు రొట్టెలు ఉండవు, పెట్లు ఉండవు, ఏముండవు. ఓ పని చేయి, ఇదిగో ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, బాగుంది ఇక్కడ. ఎందుకంటే పైనుంచి దిగొచ్చేసాడు ఏలియా, మోషేలు. నువ్వు కూడా చాలా అందంగా కనబడుతున్నావు, స్పెషల్గా కనబడుతున్నావు. ఇక్కడ పర్ణశాలలు ఉంటే మీ ముగ్గురు ఇక్కడే ఉందాం, ఇంకెవరు అక్కర్లేదు. చాలాసార్లు మనం కూడా పేతురులాగా చిన్న అల్పమైన, దాన్ని ఏమంటారు, అల్ప సంతోషి అంటారు. చెప్పండి ఏంటిది అల్ప సంతోషి అంటే? తెలుసు కదా, చిన్ని వాటికి సంబరపడిపోయి పెద్ద వాటిని పోగొట్టుకోవడం అనమాట. నేను అంటాను, ఒకరు రూపాంతర పడ మీద వేసుకుని ఉండిపోయాడు అనుకోండి, కలవరకొండ ఎక్కేవాడా? మనకి రూపాంతర అనుభవాన్ని ఇవ్వడానికి ప్రభు కార్యం చేసేవాడా? చాలాసార్లు మనము దేవుడికి డైరెక్షన్లు ఇస్తూ ఉంటాం. దేవుడికి కొంతమంది డైరెక్షన్లు ఇస్తారు, తెలుసు కదా. ప్రభా, ఇదిగో నువ్వు ఆ రూట్లోంచి రా, ప్రభా ఈ రూట్ సెట్ చేసుకో, ప్రభా నువ్వు అలా చెయ్యి, ప్రభా నువ్వు ఇలా చెయ్యి. ఈయనంత రూట్ సెట్ చేశాడు దేవుడికి. ప్రభు ఏమంటున్నాడు? ఏమన్నాడు? పైన రే బాబు, నువ్వు ఎలాగ ఎవడ మాట వినిలా లేవు, పైన తండ్రి అయిన దేవుడు మాట్లాడాల్సి వచ్చింది. ఆగు, ఈయన మాట వినండి. చెప్పండి, ఎవరి మాట వినండి? ఆయన మాట వినండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సొంత నిర్ణయాలు తప్పటడుగులు వేయడానికి కారణాలు ఉంటే మనం వినవలసింది పరలోకపు తండ్రి మాటలు. యేసు ప్రభువే విన్నాడు, మనం వినడానికి వెనకబడుతున్నాం పేతురులాగా. త్వరగా వెళ్ళిపోదాం. పేతురు స్వభావం మత్తయి సువార్త 16:15 నుంచి 23 వచనాలు. మత్తయి సువార్త 16:15 నుంచి 23 వచనాలు. కిందంత తర్వాత మీరు చదువుకోండి, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి దేవుని సంగతులు. అక్కడ పేతురుతో ప్రత్యేకంగా అడగట్లేదు ఆయన. అక్కడ నా గురించి ఏం చెప్పుకున్నారయ్యా అందరు ప్రజలు అని అడిగాడు. శిష్యులు 12 మందిని కూర్చోబెట్టి, శిష్యుల్లో కొంతమంది అన్నారు, అయ్యా నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో బాప్తిస్మిచ్చు అని అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఆ ప్రవక్త ఈ ప్రవక్త అనుకుంటున్నారు. సర్లే వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి, కానీ మరి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు ప్రభు. అప్పుడు ఈయన అన్నాడు, మేమందరం ఏమనుకుంటున్నామంటే నీవు సజీవుడైన క్రీస్తు. చెప్పండి, వినెవరు? సజీవుడైన క్రీస్తు. అదే మాట యోహాను సువార్త 6:68 నుంచి 70 వచనాల్లో ఏముందంటే, నువ్వు నిత్య జీవము మాటలు కలిగిన వాడు. కాబట్టి యేసయ్య, నువ్వు సజీవుడమైన క్రీస్తువు, నువ్వు ఖచ్చితంగా యుగయుగాలు ఏలే రాజువు. నీలో ఏముంది అంటే కల్లికుల్లి మాటలు కాదు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. అంతటి వాడవని నేను నమ్ముచున్నా. గమనించండి, పేతుర్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అంటే, పరలోకపు యొక్క దేవుని మహిమను భూలోకంలో ఉన్న సాధారణ మానవుడు ఎరుగుటకు 12 మందిలో ప్రత్యేకించబడిన వాడు. మళ్ళీ చెప్తున్నాను, పరలోకపు దేవుని యొక్క శరీర ఆకారంలో ఉన్న యేసు క్రీస్తు ప్రభు ఎవరో ఉన్నట్లుగా గ్రహించుటకు పరలోకపు దేవుని సంగతులను మైండ్లోకి తీసుకొచ్చాడు. అందుకోసం యేసు ప్రభు అన్నాడు, ఇది నీ అంతటి నీ వంటలేదు, ఇది దేవుడు నీకు బయలుపరచాడు. ప్రతి మాటకి అప్లికేషన్కి వచ్చేద్దాం. నీ దగ్గరికి వద్దాం, నా దగ్గరికి వద్దాం. నీకు యేసు ప్రభు ఎవరో తెలుస్తున్నాడు, నీకు యేసు ప్రభు ఎవరో తెలుస్తున్నాడు. పేతురు నాకు అర్థమవుతున్నాడా? ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నాడా? ఆయన పరలోకపు దేవుడిని అర్థమవుతా ఉందా? ఆయన సజీవుడమైన క్రీస్తుని అర్థమవుతా ఉందా? ఆయన నిత్య జీవపు మాటలు గలవాడమని అర్థమవుతుందా మనకి? పేతురుకి అర్థమైంది. కానీ పేతురుకి ఎప్పుడు ఏదైతే బాగా వినండి, ఈ మాట చెప్తుంటే నాకు ఒళ్ళు జందరిస్తూ ఉంది.
కుర్చీలో కూర్చున్న అక్కలు ఆంటీలు స్టేట్ కూర్చోండి దయచేసి, నిద్రపోకండి. సీరియస్ వాక్యం చెప్తుంటే నిద్రపోతే పేరు పెట్టి పిలిచేస్తాను, మీరేమనుకోకండి సుమా. ఎందుకంటే పరలోకపు సంగతులు బయలుపరచబడిన తర్వాత ప్రభు అన్నాడు, ఇదిగో నేను నీ మీద సంఘాన్ని కడతాను. నీ మీద సంఘాన్ని కడతా అంటే పేతురును పడుకోబెట్టి చర్చి కట్టాడా? పేతురు, ఏ మాటనైతే నమ్మేవో, ఏ యేసు ప్రభు అభిషిక్తుడు సజీవుడు నిత్య జీవపు మాటల గలవాడని నమ్మేవో, ఆ యేసు క్రీస్తు ప్రభు సత్యం మీద నా సంఘాన్ని కడతాను. అలాంటి సంఘం ముందు పాతాళలోకపు ద్వారాలు ట్రెంబల్ అయిపోతాయి. నీ చేతికి నా తాళపు చేపిస్తా అంటే అర్థం ఏంటో తెలుసా? ద ఫస్ట్ పాస్టర్ ఆఫ్ ద వరల్డ్ ఎవరు అంటే పీటర్. పునరుద్ధారణని యేసు క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేసి ప్రకటించిన దైవజనుడు ఎవరండి అంటే పేతురు. ఈరోజు నా పిలుపు ఎలాగుంది? ఎలా ఉంది? పాపం ఇంకా పేతురు ఊగుతానే ఉన్నాడు, ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. అయినా ప్రభు అన్నాడు, నాయన జల్లిస్తాడు, సాతాను జల్లిస్తాడు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు నిలబడిన తర్వాత నీ సహోదరులు నీవే స్థిరపరుస్తావు. ఇక్కడ కూర్చున్న బెత్లెహేం ప్రార్థన మందిర విశ్వాసులారా, మనల్ని కూడా సాతాను చాలాసార్లు జల్లిస్తూ ఉంటాడు. కానీ మన కొరకు ప్రార్థించేవారు ఎవరంటే పరలోకపు తండ్రి ప్రక్కన కూర్చుని విజ్ఞాపనము చేసే ప్రధాన యాజకుడిని యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువు స్థిరపడాలని, ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను ఆయన స్వభావంలోనికి మార్చాలని ఆయన ఆశ. ఎలా పడితే అలాగా వ్యక్తిని వాడుకోడు. దయచేసి నువ్వు ఎలా పడితే అలా ఉంటే ప్రభు నేను వాడుకోడు. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే ప్రభు నేను వాడుకోడు. పేతుర్ని మొత్తం మలుచుకుంటా వచ్చాడు, వాష్ చేసుకుంటా, రుద్దుకుంటా, తోముకుంటా వచ్చాడు. అదే పేతురు అదే 16 కిందకు వచ్చినప్పుడు అంటున్నాడు, ప్రభా ఏంటి నిన్ను కొడతారా, నిన్ను సిలివేస్తారా? బాబా వద్దు ప్రభా, అది నీకు దూరమగును కాక, నువ్వు సిలివెక్కడానికి వీల్లేదు ప్రభా, సతనా అన్నాడు. అదేంటి ఇందాకేమన్నాడు? దేవుడు నీకు చెప్పాడయ్యా నా గురించి అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? సాతానా అన్నాడు. గుర్తుంచుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ వ్యక్తినైతే దేవుడు వాడుకుంటాడో ఆ వ్యక్తిని సాతాను టార్గెట్ చేస్తాడని గుర్తుంచుకోండి. నేను బతికిపోయాను, నేను గట్టెక్కేసాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుడిలో ఉన్నాను, మురిసిపోతున్నావేమో. టార్గెట్ నీ మీద ప్రభువుకి ఎంతవరకు ఉందో అదే టార్గెట్ సాతాను కూడా ఉంటుందని గుర్తుంచుకో. వాడు నిన్ను జల్లిస్తాడన్న మాట మర్చిపోవద్దు, నన్ను జల్లిస్తాడన్న మాట మర్చిపోవద్దు. ఆ జల్లిడిలో దిగిపోకుండా మన కొరకు ప్రార్థించే ప్రభు ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, చివరికి వచ్చేస్తున్నాం. ఆయన మత్తయి సువార్త మీకు రెఫరెన్సెస్ కోసం రాసుకోమంటున్నాను, నేను చెప్పుకుంటూ వెళుతున్నాను. మత్తయి సువార్త 26:32 నుంచి 35 వచనాల్లో ప్రభు చెప్పాడు, నన్ను అందరు తీసుకెళ్ళిపోతారు, నన్ను చంపేస్తారు అని చెప్పినప్పుడు అప్పుడు అంటున్నాడు, ప్రభువా అందరూ నీ విషయంలో అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను, ఎప్పుడూ అభ్యంతరపడను. అప్పుడు ప్రభు అన్నాడు, అలాగా, ఇదిగో నన్ను అప్పగించిన తర్వాత కోడి కుయ్యకు మునుపు 3 సార్లు నేనెవరో తెలియదని అబద్ధమాడతావయ్యా నా గురించి అన్నాడు. అయినా అంటున్నాడు, ప్రభువా నేను చావవలసి వచ్చినా చస్తాను కానీ నేను విడిచిపెట్టను ప్రభువా అన్నాడు. ఇదే దుడుకు స్వభావం, ఇదే చంచల స్వభావం. నీవు నిలబడగలవో నిలబడలేవో నీకు తెలియదు, నాకు తెలియదు. మాటలేక దేవుడికి గంతులేకు చంచల స్వభావంతో ఆశ కలిగి ఉంటే తప్పు కాదు, కానీ ఆశ తీర్చే దేవుని బట్టి ఆశ తీర్స్తాడు దేవుడు. అమ్మ అర్థమవుతుందా? కథ పెట్టున్నారా పేతురుది? ఇది కథ కాదు, వాస్తవం. ప్రభు బలంగా వాడుకున్నాడు పేతురుని. తర్వాత ఆ పేతురు గురించి 26:69 నుంచి 75 వచనాలలో యేసు ప్రభుని సిలువకు అప్పగించిన తర్వాత నడవలో కూర్చున్నాడు, 10 మంది మందిలో కూర్చున్నాడు. ఒక చిన్నది చెప్తా ఉంది, నువ్వు ఆయనతో ఉన్నవాడవి అంటే నేను కాదు నేను ఆయన కాదు, ఒట్టు. నువ్వు ఆయనతో ఉన్నవాడవే, ఒట్టు. నువ్వు ఆయనతో ఉన్నవాడవే, ఒట్టు. నాకు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. కోడి కూసింది, అర్థమైంది. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి
ఏడ్చాడు, సరి చేసుకున్నాడు. ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎంత ప్రేమో తెలుసా యేసయ్యకి? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తీయక్కర్లేదు, నేను చెప్పుకుంటూ వెళ్తాను. 3వ వచనం 4వ వచనంలో స్త్రీలకు కనబడిన ప్రభు అంటున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు వెళ్ళి పేతురుకు మిగతా శిష్యులకు చెప్పండి నేను మీకు కనబడ్డానని. అందరు శిష్యుల పేర్లు ఎత్తలేదు, కానీ పేతురు పేరు ఎత్తాడు. అంటే అన్న కొంచెం అనుమానపడ్డాడు కదా, కొంచెం ఆ రోజు ఏడ్చాడు కదా, ఫస్ట్ ఆదరణ వాడికి దొరకాలి, వెళ్ళి చెప్పు అన్నాడు. ప్రభు బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు ప్రభుని గాయపరుస్తూ ఉంటాం. నాకెవరో ఆయన తెలియదు అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటాం. మన బ్రతుకులను బట్టి ప్రభుని ఆయాసపడతా ఉంటాం. మన జీవితాలను బట్టి ప్రభు గాయాన్ని కెలుగుతూ ఉంటాం. అయినా ప్రభు ప్రేమించి క్షమిస్తూ మన కన్నీళ్లు తుడుస్తూ అంటున్నాడు, నేను తిరిగి లేచాను. పేతురుకు దేవుడిచ్చిన ధైర్యం, నేను తిరిగి లేచాను. వెళ్ళిపోతూ యోహాను సువార్త 21వ అధ్యాయంలో, పేతురు అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని చెప్పి 3 సార్లు అడిగాడు. ఎందుకంటే 3 సార్లు బొంకేవు కదా. నా గొర్రెల్ని మేపు, నా గొర్రెల్ని కాయి. అటువంటి ఏర్పాటులో ఉన్న పేతురుని దేవుడు నిజంగా వాడుకున్నాడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు కూడా అపోస్తలుడైన పేతురు పరిచర్ని మనం చూస్తూ ఉన్నాం. 12 అధ్యాయాల్లో అపోస్తలుడైన పేతురు యొక్క ఒక గంభీరమైన స్వరూపాన్ని మనం చూస్తున్నాం. 120 మంది పైన మేడగదిలో పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి కొరకు కనిపెడుతున్నప్పుడు ఆత్మను పొందుకున్న పేతురు గంభీరమైన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రసంగం చేస్తున్న పేతురు అద్భుతమైన ప్రసంగం ద్వారా 3000 మందిని ప్రభు కొరకు ఆకర్షించగలిగాడు. శృంగారం అనే దేవాలయం బయట కూర్చుని ఆ అడుక్కునేవాడని స్వస్థపరిచాడు ప్రభు నామమును బట్టి. ఆ స్వస్థతను బట్టి శోధన అనుభవించాడు తనతో పాటు అపోస్తలులు. మళ్ళీ ప్రసంగం చేశాడు. మళ్ళీ 5,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. 8,000 మందిని ప్రభు కొరకు ఆకర్షించాడు. చనిపోయిన తబీతాని లేపాడు. బలహీనమైన పాదాలు కలిగిన అయినయ్యని స్వస్థపరిచాడు. అద్భుత కార్యాలు తన ద్వారా దేవుడు జరిగించాడు. ఆయన పట్టబడ్డాడు, చెరసాలలో ఉన్నాడు. సంఘం ప్రార్థించింది, విడుదల పొందాడు. చివరికి ఆయన యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము చెదిరిపోయి లోకములో ప్రభువు కంటే నిరీక్షణ లేని వాళ్ళగా బ్రతుకుతున్న వారి కొరకు 2 పత్రికలు రాశాడు. పేతురు రాసిన 1వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. అది వ్రాయబడిన తర్వాత ప్రభువు కొరకు తల క్రిందులుగా, తల కిందకి కాళ్ళు పైకి, ఆయన కాళ్ళు ఇలాగా, తల ఇలా కాదు, నన్ను చూడండి, ఇలా సిలువేయబడ్డాడు. చెప్పండి, ఎలా సిలువేయబడ్డాడు? అంతగా ప్రభువుని ప్రేమించిన వ్యక్తిగా పేతురుని చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ప్రభువుని ప్రేమించే విషయంలో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడని తెలిసి కూడా, ప్రభు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాడని తెలిసి కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాం కదా. భయం ఏంట్లేదా? పేతురు జీవితం అర్థం కావట్లేదా? జోలపాట పాడుతున్నట్టుంది కొంతమందికి. ఇది కళ్ళు ఇదిగోండి, అర్థం కావట్లేదు. స్టేట్ కూర్చోండి ఒకసారి. కొంచెం ఇక్కడ నుంచి చేతులు తీసేయండి. స్టేట్ కూర్చోండి ఒకసారి. ప్రభు ప్రేమ మనకు ప్రకటించబడుతుండగా సాతాను నిద్రపుచ్చుతూ ఉంటుందని మాత్రం మర్చిపోకండి. 2వ భక్తుడి దగ్గరికి వెళదాం. ఆయన గురించి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36 నుంచి 37లో పరిచయం ప్రారంభమవుతూ ఉంది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 36, 37. ఆయన ముందు పేరేంటమ్మా?
చెప్పలేముంది? యోసేపు. చెప్పండి, ఏ ఊరండి ఈయన? కుప్ర. చెప్పండి, ఈయన పేరేంటి? ఈయన కుప్ర. ఈయన వంశం ఏంటి? లేవీయుడు. చెప్పండి, ఆయన పేరేంటి? యోసేపు. ఆయన ఎవరు? ఆయన పేరు బర్నబా అని అపోస్తలుల పేరు పెట్టారు. ఆయన పేరు బర్నబా అనగా హెచ్చరిక పుత్రుడు. ఈ హెచ్చరిక పుత్రుడు అనే పేరు ఎందుకు కలిగింది అంటే, ఆ రోజుల్లో అపోస్తలులు సంఘము ఏర్పాటు చేయబడిన తర్వాత వేల సంఖ్యలో ప్రజలు ఆరాధన చేస్తున్న దినాలలో 8,000 మంది ప్రజలు ఆరాధన చేస్తున్న సమయాలలో అందులో పేదవారు గొప్పవారు అనేక రకాల వాళ్ళు ఉన్నారని తెలిసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత అక్కడ అపోస్తలులు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అయ్యా, ఇక్కడున్న మనమందరం పేద గొప్ప కలుస్తున్నాము కాబట్టి మనమందరం ఒకసారి ఆలోచన చేద్దాం. మనకున్న ఆస్తులను అమ్మి అందరం కలిపేసుకుందాం. కలిపేసుకుని ఎవరి అవసరత చొప్పున వాటిని పంచిపెడదాం. ఈ విషయంలో హెచ్చరిక పొందిన వాడే, ఆ హెచ్చరికకు లోబడిన వాడిగా మొదటి వాడిగా ఉన్న బర్నబా ఏం చేశాడు అంటే 37వ వచనం, ఇతడు భూమి గలవాడై ఉండి, అంటే హి వాజ్ ఎ రిచ్ మ్యాన్, భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రారంభం ఎవరు స్టార్ట్ చేశారు? బర్నబా స్టార్ట్ చేశాడు. ఈ యొక్క ఏకమనస్సుతో ఏకాత్మతో నడుస్తున్న సంఘంలో ఒక హెచ్చరికగా నిలబడిన వాడు, అంటే తాను చేసి చూపించి తనను మాదిరిగా ఉంచుకోమని ఇతరులకు చూపించిన వాడు. ఎవరు? ఈయన పేరు బర్నబా. బర్నబా అన్న మాటకు అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు. అంటే హెచ్చరిక నొంది హెచ్చరికగా నిలిచినవాడు. గట్టి చెప్పండి, హెచ్చరిక నొందినవాడు, హెచ్చరికగా నిలిచినవాడు. అమ్మ నోరుందా మీ అందరికీ? చెప్పండి, హెచ్చరిక నొందినవాడు, హెచ్చరికగా నిలిచినవాడు. ఇప్పుడు మనం అందరము హెచ్చరికలు పొందుతానే ఉన్నాం, అంతే, నెక్స్ట్ కంటిన్యూషన్ లేదు. అందుకోసం మన పేరు దేవుడు బర్నబా అని పెట్టలేదు. హెచ్చరికలు పొందుతున్నాం. ఎవరికి హెచ్చరికగా నిలుస్తున్నాం? మనం చూసి ఎవరికైనా షేక్ వస్తుందా? షేక్ వస్తుందా? మనం షేక్ అవుతున్నాం ఎవరిని చూసి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఎవరు అంటే హెచ్చరికగా నిలిచాడు. ఆ రోజుల్లో ఉన్న సంఘానికి నిలిచిన వాడు ఎలాంటి వాడు అంటే ఆ ఆస్తిని అమ్మి పంచిపెట్టాడు. రెండవది, ఈయన లక్షణం ఏంటి అంటే ఆయన విశ్వాసముతో పరిస్థితులను గమనించి వివేకముతో ఆలోచించగలిగిన వాడు. చెప్పండి, ఆయన హెచ్చరిక పుత్రుడు అని పేరుతో పెట్టారంటే ఆస్తులు నమ్మి మాదిరిగా ఉండడం మాత్రమే కాకుండా అవతల వ్యక్తి దేవుల్లో ఉన్నాడో లేదో అని వివేచించగలిగిన శక్తి. విచిత్రం ఏంటంటే 12 మంది అపోస్తలులకు లేదు, కానీ ఈయనకి ఇచ్చాడు దేవుడు. స్పెషల్ వరం. అర్థమైందా? స్పెషల్ వరం ఏంటంటే అపోస్తలులు గుర్తుపట్టలేని వాళ్ళను కూడా ఈయన గుర్తుపట్టగలడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9:26 చదువు. నేను ఫాస్ట్గా చదువుతాను. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసిన గాని, అతడు అంటే అపోస్తలుడైన పౌలు, ఆయన పిలవబడినప్పుడు, దేవుని చేత దర్శించబడినప్పుడు, దేవుని చేత పిలువబడినప్పుడు, దేవుని కార్యాలు ఆయన ప్రారంభించక మునుపు ముందు ఆయన హానికరుడు, హింసకుడు, దూషకుడు, సంఘముని హింసించి అనేక మందిని చంపేవాడుగా ఉన్నాడు. కాబట్టి అతను పిలుపుని ఎవరు గ్రహించలేని దినాలలో, ఆయన ఏర్పాటుని ఎవరూ గ్రహించలేని దినాలలో ఆయన వెళ్ళి అందరికీ చెప్పుకుంటున్నాడు, బాబు దేవుడు నన్ను పిలిచాడయ్యా, అయ్యా దేవుడు నన్ను దర్శించాడయ్యా అంటే ఎవరు నమ్మట్లేదు. అంతటా యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు ప్రయత్నం చేస్తున్నాడు. శిష్యులను కలుసుకోవడానికి యత్నము చేసిన గాని అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడ్రి. అయితే అంటే చెప్పండి, అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసు నామమున ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభువు నామమున ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. ఎవరూ నమ్మని దినాలలో ఆ పౌలు జీవితాన్ని గుర్తుపట్టగలిగి
ఆ శిష్యుల దగ్గరికి వచ్చి పరిచయం చేసి సమాధానపరిచి కలిపిన భక్తుడు బర్నబా. ఈరోజు ఎవరు ప్రసంగాలు అంటే అసలు ప్రసంగాలు వినేస్తుంటాం. ఏ యూట్యూబ్కి వెళ్తే యూట్యూబ్లో ప్రసంగం వింటాం, టీవీ అయితే టీవీ ప్రసంగం వింటాం. ఇక ప్రసంగాలు పోగు చేసుకోవడమే మన జీవితం. గుర్తుపట్టగలిగింది ఈయన ఎవరు, లేకపోతే ఒక నశించిపోయే ఆత్మ ప్రభులోకి వస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని గుర్తుపట్టగలిగిన వివేచన కలిగిన బర్నబా వంటి వివేచన కొరకు మనం ప్రార్థించువారముగా ఉండాలి. వాళ్ళని ప్రోత్సహించువారముగా ఉండాలి. ఈయన కేవలం సమాధానపరిచిన వాడే కాదు, ప్రోత్సహించిన వాడు. చెప్పండి, ఏం చేసిన వాడటండి? ప్రోత్సహించిన వాడు. ఎలా ప్రోత్సహించాడంటే శిష్యులకి పరిచయం చేయడమే కాదు, ఈయన సేవలో వాడబడతాడని. బాగా వినండి, చూడండి ఏం చేశాడో. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 22 నుంచి చదువుకుందాం. అది అపోస్తలుల కార్యం 11:22 నుంచి. ఎవరి గురించిన సమాచారం? 21 చదువుకుందాం. అది అంతియోక్యలో సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రభు హస్తం వారికి తోడే ఉండేది గనక నమ్మిన వారు అనేకులు ప్రభుతో తిరిగిరి. వారిని గురించిన సమాచారం యెరూషలేములో సంఘపు వారు విని బర్నబాను అంతియోకు పంపిరి. వినండి, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకొన్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సుకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యకు తోడుకొని వచ్చును. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనుల వాక్యమును బోధించిరి. మొట్టమొదటి శిష్యులు, అంత్యకుల శిష్యులు ఊరికినే వాక్యం చదవడం కాదు, మైండ్లో రికార్డ్ అయిపోవాలి. ఆ సన్నివేశాలు రికార్డ్ అయిపోవాలి మన లైఫ్లో. అసలు అంత్యొకయ్యలో అన్యులు, అక్కడ అపోస్తలులు కాదు, అన్యులు. ఆ అన్యులకు ఎవరు సువార్త ప్రకటించారు అంటే స్టెఫెను మరణంతో తర్వాత చెదిరిపోయిన వాళ్ళు ఎవరంటే అపోస్తలులు చెదిరిపోలేదు. బాగా వినాలి, అపోస్తలులు యెరూషలేములో నిలిచి ఉండిరి. అపోస్తలుల ద్వారా సువార్తను విని 8,000 మంది ఎవరైతే మారు మనసు పొందారో ఆ 8,000 మందిలో కొంతమంది చెదిరిపోయి అంత్యోక్యకు రాగా, ఆ అంత్యోక్యలో విశ్వాసమునందు ఎవరైతే తిరిగారో వాళ్ళకి సంఘం అవసరం కదా. వాళ్ళకి ప్రసంగం చేసి ఆ బోధకుడు కావాలా లేదా? ఈ విషయం విన్న సంఘం అపోస్తలుడు వారు ఎవరికి పంపించారు? రైట్ పర్సన్ ఎవరనుకున్నారు? బర్నబా. చెప్పండి, ఎవరైనా బర్నబా ఎలాంటి వాడంటండి? దేవుని కృపను బట్టి, నా ద్వారా నువ్వు దేవునిలోకి రాలేదు, నువ్వు నా ఆత్మ కాదు అన్నాడా? మీరు నా గొర్రెలు కాదు అన్నాడా? ప్రభు అన్ని జనుల్ని తన తట్టు తిప్పుకుంటున్నాడు అని సంతోషంగా మీరు స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోండి. మీరు ప్రభువుని విడిచిపెట్టద్దు. ఎందుకంటే ఈ బర్నబా ఎలాంటి వాడంటండి? పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. గట్టి చెప్పండి, ఎవరైనా సత్పురుషుడు. వెరీ గుడ్ క్యారెక్టర్. బర్నబా లాంటి క్యారెక్టర్ నీకుందా? నాకుందా? అసలు మనం మాట చెప్తే ఎవరన్నా ప్రభు తట్టు తిరుగుతున్నారు, నీ తట్టు తిరుగుతున్నారు? అక్కడ మాట చదవండి. ఈయన ప్రసంగం విని అందరూ ప్రభు పక్షమున చేరిరి, బర్నబా పక్షమున చేరిరి అని మీ బైబిల్లో ఉందా? ఈరోజు ప్రాబ్లం ఏంటంటే ప్రసంగాలు చేస్తుంటే ప్రజలు ప్రసంగికులు ఫాలోవర్స్ అవుతున్నారు, ప్రభుకు ఫాలోవర్స్ అవ్వట్లేదు. స్పీకర్కి ఫాలోవర్స్ అవుతున్నారు. మా అయ్యగారు సతీష్ కుమార్ గారు, మా అయ్యగారు శ్యామ్ కిషోర్ గారు, మా అయ్యగారు స్వామి గారు. ఎవరికి అయ్యగారు అమ్మగారులు ఉండకూడదు. మన అయ్యగారు మన గురువు యేసు ప్రభు. అక్కడే నీవు ఏ ప్రసంగం విన్నా, ఏ వాక్యం విన్నా, ఏ వాక్యం చదివినా నువ్వు చేరవలసింది ప్రభు పక్షమున, సేవకుని పక్షమున కాదు. బర్నబా సత్పురుషుడే.
కానీ అతని క్యారెక్టర్ ఎవరిని చూపించిందంటే యేసుని చూపించింది. ఆయన సత్పురుషుడు ఎందుకయ్యాడు? ప్రభువుని బట్టి. ఆయన బలమైన విశ్వాసం పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. అమ్మ అర్థమవుతుందా? అలాంటి బర్నబా నేను సరిపోతాను పాస్టర్గా, నేను వీళ్ళందరినీ నించోబెట్టేయగలను అనుకున్నాడా? గుర్తుకొచ్చింది ఆయనకి. ఓ, నేను అపోస్తలులకు పరిచయం చేశాను కదా. వీడు చూడ, ఎవరిని పరిచయం చేశాను? పౌలుని పరిచయం చేశాను. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకంటే పౌలు ఏ పరిచయంలో ఉన్నాడు? ఎక్కడ పడి అక్కడ ప్రసంగాలు చేసేస్తున్నాడు. పౌలు నీ అవసరం ఎక్కడ ఉంది? రా 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 రా. ఈ మాట చాలా జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను బర్నబా గురించి. వీరిద్దరూ కలిసి అంత్యోక్య ప్రజల్ని ఎలా తయారు చేశారంటే యేసుక్రీస్తులాగా తయారు చేశారు. ఆమేన్. అంత్యోక్యలో మొట్టమొదటి శిష్యులు క్రిస్టియన్స్ ని ఎవరు తయారు చేశారంటే బర్నబా పౌలులు తయారు చేశారండి. ఈరోజు నిన్ను బట్టి ఎవడైనా క్రైస్తవుడు అవుతున్నాడా? క్రైస్తవుడు అనగా క్రీస్తుని పోలినవాడు, క్రీస్తుని కలిగిన వాడు, క్రీస్తుని ప్రకటించగలిగిన వాడు, క్రీస్తు వలె జీవించేవాడు. నిన్ను బట్టి ఎవడైనా క్రీస్తులో బ్రతుకుతున్నాడా? నన్ను బట్టి ఎవడైనా క్రీస్తులో బ్రతుకుతున్నాడా? ప్రశ్నించుకున్నాను. అమ్మ అర్థమవుతుందా? బర్నబా గొప్ప స్వభావం కలిగిన వాడు. ఇలాంటి బర్నబా వలె ఉండడానికి మనకు ఆశ ఉందా? నేను క్యారెక్టర్ స్టడీ కాదన్నా, ఆయన గురించి చాలా ఉంది. అమ్మ అర్థమైందా? అర్థం కాలేదా? అనేక మందిని ప్రభు తట్టు తిప్పి యేసు ప్రభు స్వభావంలోనికి త్రిప్పి ఇతర సేవకులను కూడా ప్రోత్సహించగలిగి ఏమండి ఉపవాస ప్రార్థన ద్వారా ఈకోనియా లుస్త్ర ప్రాంతానికి సేవకుడుగా పంపించబడిన వాడు పౌలుతో సహా. పౌలుతో బలమైన పరిచయం చేస్తూ దెబ్బలు తిన్నవాడు బర్నబా. ఆయన పేరు ద్విపది. అబ్బా, ఆకాశ మండలములో ఉన్న ఆ యొక్క నవగ్రహాల్లో మొదటి గ్రహం పేరు పెట్టారు అన్యజనులు ఆయనకు. తెలుసా మీకు? బర్నబాకి ఏం పెట్టారమ్మా? బృహస్పతి, ద్విపది. అబ్బా, ఎంత గొప్ప పేరు వచ్చింది నాకని ఆయన విజిటింగ్ కార్డ్ వేసుకుని కింద ద్విపది అని పెట్టుకున్నాడా? అరే బాబు, మేము మీలాంటి మనుషులమే, మాకు పూజలు చేయకండి, మీకు దండం. దెబ్బలు తిన్నారు ప్రభు నిమిత్తం. అలాంటి బర్నబాల బ్రతకాలనుందా? ఇది బర్నబా జీవితం. చెప్పండి, మొదటిగా ఎవరి గురించి చెప్పుకున్నాం? చెప్పాలి, ఎవరి గురించి చెప్పుకున్నాం? పేతురు. రెండోది ఎవరి గురించి చెప్పుకున్నాం? బర్నబా. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? వ్యర్థమైందా? చివరగా ఒక మిషనరీ జీవిత చరిత్ర నేర్చుకుంటాం. మిషనరీ జీవితం చెప్పేటప్పుడు తప్పక రాసుకోండి సుమా. మీ బ్రెయిన్స్ ఒక చిప్ కంప్యూటర్స్ అయితే మీ చిప్ కంప్యూటర్లో చిప్ని ఏమైనా నాకు అద్దెకి ఇవ్వండి, తీసుకుంటాను. చాలామంది రాసుకోవట్లేదు. సరే, ఈ డేవిడ్ బ్రేనార్డ్ గారి జీవితం చాలా గొప్ప చరిత్ర. ప్రపంచంలో కొందరి జీవితాలు అనేక మంది జీవితాల్ని ప్రభావితం చేసినాయి. ఈయన జీవిత చరిత్ర ఎలాంటిది అంటే, ఈయన చాలా జాగ్రత్తగా గమనించండి. 1718 సంవత్సరంలో 1718వ సంవత్సరంలో ఏప్రిల్ 20వ తారీఖున అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక చిన్న రాష్ట్రంలో ఆయన హిజ్కియా, డోరతీ అనేటువంటి దంపతులకు పుట్టిన 6వ సంతానం. వాళ్ళ డాడీ పేరేంటి? హిజ్కియా. వాళ్ళ మమ్మీ పేరేంటి? డోరతీ. ఎన్నో సంతానం? 6వ సంతానం. ఆయన పుట్టిన డేట్ ఏంటి? 1718 ఏప్రిల్ 20. ఈయన 6వ సంతానముగా పుట్టాడు. కానీ చాలా గొప్ప కుటుంబం, చాలా రిచ్ ఫ్యామిలీ, ప్రార్థనాపరులైన కుటుంబం. బాగా వినండి అమ్మా, నేను చరిత్రలు చెప్పి మిమ్మల్ని మీకేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సుమా. ఇక్కడ కూర్చున్న అంకుల్స్కి, అన్నలకి నేను చెప్పే మాట ఏంటంటే, నీవు ప్రార్థనాపరుడు అయితే నీ బిడ్డలు కూడా ప్రార్థనాపరులు అవుతారు అని చెప్పడానికి మాట చెప్తున్నాను. అమ్మ, అక్క, అన్న, చెల్లి, ఆంటీ, అమ్మ అందరం చెప్పేది ఏంటంటే, మన ప్రార్థనా జీవితమే పిల్లలకు అబ్బుతుంది. నువ్వు సెల్ ఫోన్లు చూస్తే నీ పిల్లలు సెల్ ఫోన్లు చూస్తారు. నీకు టీవీ చూసే అలవాటు ఉంటే నీ పిల్లలకు టీవీ చూసే అలవాటు ఉంటుంది. కొంతమంది తల్లులు చెప్తారు, మా వాడండి సీరియల్ మాండండి,
మా అమ్మాయి అంటే అస్సలు టీవీ మాందండి. తర్వాత ప్రశ్న అడుగుతాను, నువ్వు చూస్తున్నావా అంటాను. చూస్తానులేండి, అస్తమా నేను చదువుతావులే బైబిల్. ఎందుకు వచ్చింది అలవాటు ఆయనకి? నిన్ను బట్టి వచ్చింది, అంతకంటే ఏం లేదు. అదే ప్రార్థన అలవాటు వస్తే గొడవ లేదు కదా. ఇక్కడ దేవుడి ప్రేరణ జీవితంలో చాలా కొద్ది సంవత్సరాలు, బాగా వినండి, మనం అనుకుంటాం సంవత్సరాలు అయితే 100 పోసేయాలనుకుంటాం. కాదు. హిజ్కియా గారు ఈ దేవుడి ప్రేరణ 9వ సంవత్సరంలో చనిపోయాడు. అంటే వాళ్ళ డాడీతో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 9 ఏళ్ళు ఉన్నాడు. వాళ్ళ మమ్మీ ఈయనకి 14 సంవత్సరాలకు చనిపోయింది. అంటే వాళ్ళ మమ్మీ ఎన్ని సంవత్సరాలు ఉంది? అంటే వాళ్ళ మమ్మీ డాడీ ప్రార్థనా జీవితం ఎన్ని సంవత్సరాలు చూసుంటాడు? ఒక పిల్లవాడికి ఊహ వచ్చేది 3వ సంవత్సరం 4వ సంవత్సరం. అంటే దగ్గర 5 సంవత్సరాలకు మించి ఏం అనుభవం చూడలేదు, కానీ ప్రార్థనా పరుడైపోయింది. బాగా అర్థమవుతుందండి. కానీ ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ డాడీ అంత చిన్న వయసులో చనిపోయారో 14వ సంవత్సరం నుంచి వాళ్ళ ఆంటీ దగ్గర పెరిగాడు. వాళ్ళు కూడా భక్తి గల కుటుంబాలే, కానీ చిన్నతనం నుంచి పిరికితనం. బావేనండి పిల్లలు, పెద్దవాళ్ళు బావేనండి. ఒక భక్తుడు పుట్టగానే భక్తుడు అయిపోడు, బాగా పిరికివాడు. ఎందుకు పిరికితనం వచ్చిందంటే చిన్న వయసులో వాళ్ళ మమ్మీ డాడీ తన కళ్ళ ముందు చనిపోవడాన్ని బట్టి పిరికితనం వచ్చింది. తనకు మరణం అంటే భయం. ఎందుకు? తన కళ్ళ ముందు వాళ్ళ మమ్మీ డాడీ చనిపోవడం చూశాడు. కానీ తను చాలా తాను ఎంత డిసిప్లిన్ అంటే ఎప్పుడు ఒక చెడ్డ అలవాటు లేదు, చెడ్డ ఆలోచనలు ఉండేవి కాదు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. సంవత్సరానికి 2 సార్లు బైబిల్ ముగించేవాడు. గట్టి చెప్పండి, వయసు ఎంత? 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి 6 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 సార్లు అంటే 12 సార్లు బైబిల్ ముగించేశాడు ఆయన. 12 సార్లు బైబిల్ ముగించాడు, కానీ ఆయనకి అస్సలు రక్షణ అనుభవం లేదు. ఏమనుకుంటున్నాడంటే నేను రక్షించబడ్డాను అనుకుంటున్నాడు, కానీ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాడు. కారణం ఏంటి అంటే నేను మంచివాణ్ణి, నేనే పాపం ఎరగను, నాకు ఏ చెడ్డ ఆలోచనలు రావు, నేను మంచివాణ్ణి అనేటువంటి స్వనీతి అనేటువంటి పాపంలో ఉన్నాడు. తనకు అది అర్థం కాలేదు. తన హృదయ సింహాసనం మీద ప్రభువుకు సర్వాధికారం ఇవ్వలేదు. చెప్పండి, తన హృదయ సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టుకోలేదు? యేసేను కూర్చోబెట్టలేదు. తన జీవితం అంతా ఎలా బ్రతికిందంటే 20 సంవత్సరాలు యేసయ్య దేవుడు, అంతే, ఇంకేం లేదు. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టి నా కోసం ప్రాణం పెట్టి అయిపోయింది. కానీ మనశ్శాంతి లేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 20 ఏళ్ళు వచ్చేసినాయి. బావేనండి, ఎన్ని సంవత్సరాలు వచ్చేసిందమ్మా? 20 సంవత్సరాలు వచ్చేసింది. 20 సంవత్సరాల వయసులో ఉండగా పెద్ద సభలు జరుగుతున్నాయి. ఆ సభల్లో ప్రసంగికులు ఎవరంటే జోనాథన్ ఎడ్వర్డ్స్ విట్ఫీల్డ్ అనేటువంటి 2 సేవకులు ప్రసంగం చేస్తూ ఉన్నారు. చెప్పండి, వారి పేరేంటండి? జోనాథన్ ఎడ్వర్డ్స్ అండ్ విట్ఫీల్డ్. చెప్పండి, జోనాథన్ ఎడ్వర్డ్స్, విట్ఫీల్డ్. రాసుకోండి, మీకు బాగా అలవాటేమో, బాగా రికార్డెడ్ స్టేట్మెంట్స్ మైండ్లో. ఈ జోనాథన్ ఎడ్వర్డ్స్ విట్ఫీల్డ్ ప్రసంగాలు విని తన ఇంటికి వెళ్ళి ఆ రాత్రి, తనకి 21 సంవత్సరాలు వచ్చింది, 1939వ సంవత్సరం జూలై నెల, తనకి 21వ సంవత్సరం వచ్చేటప్పటికి తనకి ఏమర్థమైందంటే ప్రార్థనలో బయలుపరుస్తున్నాడు. డేవిడ్ బ్రైనార్డ్, నీకు స్వనీతి అనేటువంటి పాపములో బ్రతుకుతున్నావు, నీ నీతి నేను రక్షించలేదు, నీ హృదయ సింహాసనం మీద నన్ను ప్రతిష్ఠించుకో, నేను నీకు రాజును, నీ జీవితాన్ని నడిపించగలవాడని నేనే అన్న మాట తన స్వరం వినబడగా తన హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఎన్నో సంవత్సరం అమ్మా? 1739వ సంవత్సరం. తనకి 21 సంవత్సరాలు అడుగుపెట్టిన 2 నెలలలో ఆయన యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత హృదయం సంతోషంతో నిండిపోయింది. ఇప్పుడు దాకా మనశ్శాంతి లేని జీవితం శాంతితో నిండిపోయింది. తన పాప జీవితం అంతా ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. సిలువ దగ్గర తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత యూనివర్సిటీలో, ఏం యూనివర్సిటీ? యూనివర్సిటీలో తన బైబిల్ ట్రైనింగ్ నిమిత్తము ఆయన బైబిల్ ట్రైనింగ్ చేయడానికి చేరాడు. చేరిన కొద్ది రోజుల్లో, చెప్పండి, కొన్ని సంవత్సరాలు కాదు, కొద్ది రోజుల్లో రక్తవాంతులు అవుతున్నాయి. తనకి టీబీ వ్యాధి వచ్చింది. వాళ్ళ కుటుంబంలో టీబీ వ్యాధితోటి అందరూ చనిపోయారు. కాబట్టి తనకు కూడా టీబీ వ్యాధి వచ్చింది. ఆ రక్తవాంతులు చూసిన ఆ యొక్క ప్రొఫెసర్స్
ఆయన్ని కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు. ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సొంతగా దేవుని వాక్యాన్ని చదువుకోవడం ప్రారంభించాడు. సొంతగా వాక్యాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అదే సంవత్సరం ప్రభువు ద్వారా ప్రేరేపించబడి స్కాటిష్ సొసైటీ వాళ్ళు, స్కాటిష్ మినిస్ట్రీ సొసైటీ వాళ్ళు రెడ్ ఇండియన్ల మధ్య పరిచర్య చేయడానికి సేవకు పిలుచుకున్నారు. చెప్పండి, ఎవరి మధ్యలో? రెడ్ ఇండియన్స్ అంటే మనం కాదు, వాళ్ళు అమెరికా ప్రాంతం చివరి ప్రాంతాల్లో బాగా చలి ప్రదేశంలో ఉన్న వ్యక్తులు. వాళ్ళకి యేసు ప్రభు అంటే తెలియదు, వాళ్ళ మధ్యలో సేవ చేయడానికి పంపించారు. మరి ఈయనకి భాష రాదు. అక్కడికి వెళ్ళేటప్పటికి 3 ఆటంకాలు ఎదుర్కొన్నాయి. మొదటిది, ఆయనకి భాష రాదు. రెండవది, వాళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువ. మూడవది, క్రొత్త వారిని ఎప్పుడు వాళ్ళు స్వీకరించరు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళతో పరిచయం చేసుకుని ఆయన భాష ఎవరైతే తెలుసో వాళ్ళ ద్వారా అక్కడ ఎంటర్ అయ్యాడు. కానీ అక్కడ ఏం చేశారంటే, ఎవరైతే భాష తెలుసో వాళ్ళు చెడ్డ ప్రవర్తన చూపించి యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ని నీచం చేసేసారు ప్రజల ముందు. కాబట్టి వాళ్ళు అసలు యేసు ప్రభు అంటే నమ్మడానికి ఆ ప్రజలు అసలు ఇష్టపడట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. డేవిడ్ బ్రేనార్డ్ జీవితంలో నా దగ్గర డైరీ ఉంది, ఆయన డైరీ. డేవిడ్ బ్రేనార్డ్, మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ఏ సంవత్సరంలో ఏ ప్రార్థన చేశాడు తనే రాసుకున్నాడు తన డైరీలో. ఆయన ప్రార్థన జీవితం ఎలాంటిదంటే, బాగా చల్లగా ఉన్న రెడ్ ఇండియన్స్ మధ్యలో ఎంత రాత్రులు ప్రార్థన చేస్తుంటే ఒళ్ళు చెమట మొద్ద అయిపోయేది, తన బట్టలు తడిసిపోయి. చల్లో బట్టలు తగ్గడం ఏంటి? ప్రార్థన, వేదన. ఈనాడు మనకు నశించిన ఆత్మల పట్ల ఒక్క వేదనకల ప్రార్థన ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా ఆ రెడ్ ఇండియన్స్ కొంతని ఏడుపు దేవుడు ఎంత విన్నాడంటే ఏడ్చాడు. తిండి ఉండేది కాదు. 15 మైళ్ళు ప్రయాణం చేసేవాడు ఒక్క రొట్టె మొక్క కొరకు, ఒక్క బ్రెడ్ కోసం. సుఖం లేదు, ఆరోగ్యం. టీబీ అంటే తెలుసా మీకు? ఫుల్గా తినాలి టీబీ. తిండి ఉండేది కాదండి. తన సేవ రాత్రంతా ఏడ్చేవాడు దేవుని సన్నిధిలో. ఉదయకాలం గుర్రం మీదకి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. దేవుడు చేసిన అద్భుతం. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు లెక్క పెట్టండి. 1739 నుంచి 1745 వరకు. అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 6 సంవత్సరాలు కష్టపడ్డాడు. ప్రార్థనలోనే కష్టపడ్డాడు. ఏడ్చినప్పటికీ 1745 సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పొలోమని డేవిడ్ బ్రేనార్డ్ ఇంటికి వచ్చేసారు సువార్త వినడానికి. అర్థం కాలేదు ఆయనకి దేవుడు చేసిన అద్భుతం. సంఘం ప్రారంభమైంది. వాళ్ళని ప్రభులోకి నడిపించాడు. దేవుడు బిడ్డలారా, 45వ సంవత్సరంలో సంఘం కట్టబడింది. సిక్ అయిపోయాడు, చాలా బలహీన పడిపోయాడు. అలాంటి ఇంకా 19 వారాల్లో చచ్చిపోతాడనగా జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి దైవజనుడు ఎవరి ద్వారా అయితే ఆయన సువార్తకి లోపడ్డాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఆయన తన ఇంటికి తీసుకెళ్ళి, తన ఇంటికి టీబీ వ్యాధితో ఉన్న డేవిడ్ బ్రేనార్డ్ ఇంటికి తీసుకెళ్ళి తన కూతురు జెరూషాని పంపించి సేవ చేయమన్నాడు. జోనాథన్ ఎడ్వర్డ్స్ కూతురు జెరూషా 19 వారాలు సేవ చేసిందండి. 19 వారాలు సేవ చేసింది టీబీ పేషెంట్కి. 1747వ సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖు చనిపోయాడు డేవిడ్ బ్రేనార్డ్. ఆయన చనిపోతూ అన్న మాటలు ఏంటంటే, ఆహా, మహిమకరమైన సమయం రాబోతూ ఉంది, ఆయన్ని సంపూర్ణంగా సేవించడానికి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. మరణం ఎలా ఎదుర్కొన్నాడండి? సంతోషంగా. ఆహా, మహిమకరమైన సమయం వచ్చేసింది, నేను సంపూర్ణంగా ఆయన సేవించడానికి వెళ్ళిపోతున్నానని సంతోషంగా మరణించాడు. ఆయన మరణించేటప్పటికి ఆయన వయసు ఎంత అంటే 29 సంవత్సరాల 5 నెలల 19 రోజులు. చెప్పండి, ఎంత వయసు అండి? 29 సంవత్సరాల 5 నెలల 19 రోజులు. ఆయన చనిపోయిన తర్వాత కొన్ని వారాలకి జెరూషా కూడా చనిపోయింది టీబీ వ్యాధితో. జోనాథన్ ఎడ్వర్డ్స్ ఆయన ప్రసంగాలన్నీ, ఆయన ప్రార్థన డైరీలన్నీ పోగు చేసి ప్రపంచానికి డైరీ అందించాడు. అది డేవిడ్ బ్రేనార్డ్ జీవితం. సుఖం చూసుకోలేదు, ఆరోగ్యం చూసుకోలేదు,
వయస్సు లెక్క చేయలేదు, చచ్చిపోతాననుకోలేదు, ప్రభు కొరకు చివరిదాకా బ్రతికాడు. మీకు తెలుసా, డేవిడ్ బ్రేనార్డ్ జీవితమే లేకపోతే విలియం కేరీ మన భారతదేశానికి వచ్చేవాడు కాదు. డేవిడ్ బ్రేనార్డ్ జీవితం చదవకపోతే జాన్ వెస్లీ మారేవాడు కాదు. డేవిడ్ బ్రేనార్డ్ జీవితం లేకపోతే అనేక మంది భక్తులు సేవకు సమర్పించుకునేవారు కాదు. ఈనాడు డేవిడ్ బ్రేనార్డ్ జీవితం నిన్నెలాగ ఎఫెక్ట్ చేస్తూ ఉంది, నిన్నెలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. నాతో దేవుడు మాట్లాడిన మాట, నీకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, సిగ్గనిపించట్లేదా డేవిడ్ బ్రేనార్డ్ చూసి అని మాట్లాడుతున్నాడు. 29 సంవత్సరాల వయసులో ఆయన సమాధి దగ్గర జోనాథన్ ఎడ్వర్డ్స్ చెప్పిన మాట, 70 సంవత్సరాలు బ్రతికి ఒక సేవకుడు చేయగలిగిన సేవ 29 సంవత్సరాలు ముగించి దేవుడి రాజ్యానికి వెళ్ళిన దైవజనుడు డేవిడ్ బ్రేనార్డ్. ఈరోజు నీ గురించి, నా గురించి ప్రభు ప్రశ్న అడుగుతున్నాడు. రాంబాబు, నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఇచ్చాను? కిరణ్, నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఇచ్చాను? సోమశేఖర్, నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఇచ్చాను? దాస్, నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఇచ్చాను? గణేష్, నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఇచ్చాను? ఏం చేసావు నా కోసం అని ప్రభు జాయ్ అని నన్ను అడిగితే, మిమ్మల్ని అడిగితే సమాధానం ఏమైనా ఉందా? డేవిడ్ బ్రేనార్డ్ కిరీటంతో కనబడతాడు, డేవిడ్ బ్రేనార్డ్ బహుమానాలతో కనబడతాడు. నేను ఒక మాట ఆయన జీవితం ద్వారా నేర్చుకున్నాను. ఒకే ఒక జీవితం, ఇది చిన్నది, అల్పమైనది, ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. నువ్వు ఎంతకాలం బ్రతికేవో కాదు, ఎంతవరకు దేవుని కోసం బ్రతికేవో, ప్రభు కొరకు ఏం చేసేవో అదే నోటెడవుతుంది. ఇది ఎరిగి ప్రభు కొరకు మన జీవితాలు సమర్పించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగా.